ఇట్లా నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడైనను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణ ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనము పెట్టినచో నెల రోజులు చేసిన ఫలముతో సమానమైన ఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైనను, బీదవాడైనను ఎవ్వరైనను సరే శ్రీహరి నామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను చేస్తూ దాన ధర్మములు చేస్తే వారికి పుణ్యలోకములు ప్రాప్తించును. ఈ కథను చదివిన వారికి, విన్నవారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగుచేయును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాస్యమందలి త్రింశోధ్యాయము సమాప్తము. 30వ రోజు పారాయణ సమాప్తము. ఆఖరి రోజు పారాయణ సమాప్తము. హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ. మృత్యుంజయ మహాదేవ నమో నమః. శ్రీమాత్రే నమః.